లేవు పందిలేక వన్నావు గుడికి పోవాలేలే. అరే మమ్మీ మొన్ననే పోయినాం కదనే. చెప్పదానా పోయిన సంవత్సరం పుట్టినరోజు అప్పుడు పోయినవులే. ఈరోజు మనం పుట్టినరోజా? మమ్మీ ఈయన అట్లా పనుకొని తిరుగుతున్నాడు. అవి పొర్లు దండాలు అంటారు, మొక్కు తీర్చుకోవడానికి చేస్తారు. ఇట్లాంటి మొక్కులు కూడా మొక్కుకుంటారా? నీకు పెళ్ళైతే ఇట్లాంటి మొక్కే మొక్కుకున్నా. ఏ నువ్వు తిరుగుతావా ఇట్లా? కాదు, నువ్వు తిరగాలి. పిచ్చా, నాకు పెళ్ళే వద్దు అసలు. అమ్మో బాబోయ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం జై శ్రీరామ్. అర్చన కదా నాయన? అర్చన అది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు స్వప్న. జై శ్రీరామ్. నీ గోత్రనామాలు చెప్పు నాయన. గోత్రనామాల? ఒక్క నిమిషం. ఏమైంది బాబు? అది నెట్ స్లోగా ఉంది స్వామి. అబ్బో, ఇది ఇప్పట్లో కాదులైతే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, కొంచెం హాట్స్పాట్ ఆన్ చేస్తారా? హాట్స్పాటా? యా షూర్. ఏమైనా అర్జెంట్ మెయిల్ పంపించేది ఉందా ఏంది? ఆహా లేదు, పంతులు గారు గోత్రనామాలు అడిగారు, గూగుల్ చేద్దామని. ఆహా, టెంపుల్కి రావడం ఫస్ట్ టైమా? నేను ఒక్కడిని రావడం ఫస్ట్ టైం. మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అడగండి, వాళ్ళు చెప్తారు. వావ్, గుడ్ ఐడియా. ఎర్రి పప్ప, ఎందుకు వస్తారేమో. ప్రసాదం పంచు, నేను దర్శనం చేసుకొని వస్తా. నేను ప్రసాదం పంచమని చెప్పిన, తినమనిలే. ఇదిగో అమ్మ, తీసుకో. ఇదిగో తీసుకో. ఇంకొంచెం పెట్టండి. ఇంకొంచెమా? స్వామి నేను మీకు ఏం తక్కువ చేశాను చెప్పాను స్వామి. అసలు మీకు కొబ్బరికాయలు కొట్టా, దండం పెట్టా, ఇంకా అందరికి ప్రసాదం పంచాను, ఇంకా వారం మీకోసం ఉపవాసం కూడా ఉన్నా. ఆయన నేను ఏం తప్పు చేశాను, మీరు నాకు ఇలా చేశారు. ఏం చేశాడు? మీరే నన్ను ఎగ్జామ్లో ఫెయిల్ చేసిండ్రు. ఓ, దీనికే ఇంత రియాక్షనా? ఎగ్జామ్లో ఫెయిల్ అయినావా? అవు, దేవుడి వల్లే ఫెయిల్ అయినా. దేవుడు రాసిండా నీ ఎగ్జామ్? లేదు. పోనీ దేవుడు కరెక్షన్ చేసిండా నీ పేపర్? కాదు. నువ్వు 4 సంవత్సరాలు కాలేజ్కి పోకుండా మీ అమ్మ బాబులు కట్టిన ఫీజులన్నీ వేస్ట్ చేసుకుంటా దోస్తుగాలతో ఆవార తిరిగి ఇప్పుడు నువ్వు పాస్ కావాలంటే ఎడికెళ్ళవుతుంది? గాల్లో దీపం పెట్టి దేవుడి మీద భారం వేస్తే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? చూసా, నీ వల్ల నీ పిల్లడు వచ్చిన క్లాస్ బిక్తుంది. ఇది నీ వల్లనే. ఒడిదినమ్మా, మీరు మొక్కండి దేవుడా. నాకు మీ పైన నమ్మకం పోయింది దేవుడా. నేను ఇంకా వేరే దేవుని షిఫ్ట్ అయిపోతా, వెంకటేశ్వర స్వామికి వెళ్ళిపోతా. ఇంకా ఇప్పుడుగా పాలెందుకే? అభిషేకం చేయనీకి. ఇప్పుడు ఆ పాలతోటి అభిషేకం చేసి ఆ డ్రైనేజ్ పోయి వేస్ట్ అవుతుంది. అదేదో వాటర్ తో చేసుకోవచ్చు కదా, దేవుడు ఏమనుకోడు. బయటకు పోయి బెగ్గర్స్కి ఇచ్చిన హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఈ కాలం పిల్లలు బెకార్ ముచ్చట్లు మాట్లాడతారు, కానీ నీకేం తెలియదు. నాన్న, దర్శనం చేసుకుని వద్దాం పదా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో. నాకు ఈ దేవుడి మీద నమ్మకం లేదు, ఇక్కడ కూర్చుని పబ్జీ ఆడుకుంటా. మీకు దేవుడు అంటే నమ్మకం లేదా అండి? అబ్బే లేదండి. ఓకే, ప్రసాదం తింటారా? అబ్బా పెట్టండి, పొద్దు నుంచి ఇంత లేదు, ఆగలేస్తుంది బాగా. దేవుడు అంటే నమ్మకం లేదు కానీ ప్రసాదం తింటాడంట రేపప్ప. ఏదో ఎర్రి అని ఏదో అన్నారు. అదే అండి, సూర్యుడు ఎర్రగా ఉన్నాడు అంటున్నా. సూర్యుడు రైట్, నిజమే. మీరు పెట్టండి. ఇదిగోండి తినండి. ఇంకొంచెం కావాలా? తినండి. ఇది కూడా పెట్టండి, నేను తింటా. ఇంకొంచెం పండగ చేసుకోండి. ప్రసాదం. అరే ఇందాకనే ఇచ్చినావు కదరా. పెట్టవా? ఎలా? ఇంకొంచెం పెట్టు. థ్యాంక్ యూ. వీడెవడో నా పిల్లంట పడుతుండు. ఏదో తేడా కొడుతుందే. బ్రో, అమ్మాయిని ఫాలో అవడం ఆపేసి అర్థమవుతున్నా? బ్రో, నువ్వు ఫాలో అవుతున్నప్పుడు నేనైతే ఏమనలేదు కదా. అయినా ఎవ్రీ వీక్ వస్తాను నేను ఈ అమ్మాయిని ఫాలో చేయడానికి.
నువ్వు ఎవ్రీ వీక్ పోతాయేమో బ్రో, ఎవ్రీడే అమ్మాయి ఏ గుడికి పోతే అదే గుడికి పోతే అర్థమవుతుందా? నేను కానీ సీనియర్, సో లైట్ తీసుకో. అంటే మీరిద్దరు వచ్చింది అమ్మాయి కోసమా? అవును. అబ్బాయిలు సగం మంది టెంపుల్కి వచ్చేది లైన్ లేనికే తెలుసు, ఈ విషయం అందరికీ తెలుసు. అయినా అమ్మాయి మీ ఇద్దరిట్లో ఎవరికి పడదు. ఎందుకు? ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి. ఓ షిట్, దీని అమ్మ జీవితం. దీని చుట్టూ తిరుగుడు కంటే ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరిగినా అయిపోయి ఇప్పటికి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోతుండే. నీకెట్లా తెలుసు? తన అపార్ట్మెంట్ ఫ్రెండ్. మేడం, ఇంతకు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టా లేనట్టా? నేను ఆ పిల్లలక్క రోజు గుడికి రాను కదా. సైడ్ వెళ్ళండి మేడం. ఓహో, మస్తు హుషారుందిరా పోరి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకంబు నీలగలడు. టింగ్ టింగ్ టి టింగ్ టింగ్. సార్ ఇది సాయిబాబా టెంపుల్ సార్. శివుడు పాటలు ఏంటి? నాకున్న నాలెడ్జ్ కూడా మీరు లేకపోతే ఎట్లా? దేవుడు సర్వాంతర్యామి, ఎందు గలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. ఓహో. నీ పేరు హారిక కదూ? అవును, మీకెట్లా తెలుసు? నేను ఫేమస్ ఆస్ట్రాలజర్. ఓ, ఫేమస్ ఆస్ట్రాలజర్, నైస్. నువ్వు గుడికి మీ అమ్మగారితో వచ్చావు కదూ? రాగానే పూజారి నీకు తీర్థం కూడా ఇచ్చాడు. అవును. దాని తర్వాత గుడి వెనక్కి వెళ్ళి ఒక్కరికి కాదు చాలా మంది పిల్లలకి ప్రసాదం పెట్టావు. కానీ ప్రసాదం ముందు నువ్వు టేస్ట్ చేసి మిగతా వాళ్ళకి పెట్టావు. అవును. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీ మమ్మీ వంట ఏంటో. దాని తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. గురుజీ, అసలు వాట్ అన్ ఆసమ్ థింగ్. ఒకసారి నా చేయి చూడరా. నువ్వు అడిగినప్పుడు నేను చూడను, నేను చూడాలనుకున్నప్పుడు చూస్తాను. అంటే మీకు నా చేయి చూస్తే ఏమనిపించట్లేదా? అంటే నేను ఇప్పుడు 2 గట్టి పచ్చకట్లు కొడతా అని చెప్పి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను నువ్వు వెళ్ళిపోతావని, కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు. ఆహా, నేను అర్థమైంది. నేను అనుకుంటే నువ్వు రాలేదు, నువ్వు అనుకున్నావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నా. అలా గురించి చూడకు సిస్టర్, భయం వేస్తుంది. ఐ కెన్ లీవ్ సిస్టర్. వెళ్ళే. మా మమ్మీ ఇడికి పోయిందో. ఉన్నాయి కదా. ఏంటమ్మా, ఎవరైనా మన వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారా? ఆహా లేదు పూజారి గారు, ఈరోజు నా బర్త్డే కదా, నేను నిన్న కొత్త చెప్పులు అనుకున్నా. మళ్ళీ అది ఏడో పోతుందని చెప్పి నా టెన్షన్. మీరు ఇవ్వండి. ఇట్లా వెర్రి చూపులు చూడకపోతే 10 రూపాయలు స్టాండ్కి ఇస్తే వాళ్ళు జాగ్రత్త చేస్తారుగా. ఏంటో ఈ ఎర్రి జనాలు. ఏంటి ఈరోజు గుళ్ళో జనాలు తక్కువ వచ్చినట్టున్నారు? మంచి బ్రాండెడ్ చెప్పులు చూసుకోవాలి, కొట్టేయాలి. ఏ బాగున్నట్టున్నాయి. ఓకే, ఈ 2 ఫిక్స్. 1 2 3, ఈ 2 ఫిక్స్. ఎవడు చూస్తలేగా. ఆనా చెప్పరా బాలా. ఇక్కడ మంచి బ్రాండెడ్ చెప్పులు 2 జతలు ఉన్నాయి, బయట 3000 లెక్క ఉంటాయి. 3000? నేను 200 ఇస్తా, పట్టుకొచ్చి. ఏందా నాకు ఎప్పుడు నువ్వు గిట్లనే చేస్తుంటా? బయట సెకండ్ హ్యాండ్ వెబ్సైట్.comలో 1000 రూపాయలు ఇస్తుర్రు, అర్థమైందా? మరి నువ్వేం తీస్తావు? సరే, నీ మాట కాదు నా మాట కాదు, 700 ఇస్తా, పట్టుకొచ్చి. ఓకే, వచ్చేస్తున్నానైతే. మమ్మీ నా చెప్పులు పోయినాయి. మమ్మీ నేను అందుకే గుడికి రానని చెప్పిన. నా చెప్పులు పోయినాయి, నా 2000 చెప్పులు. మనం గుడికే పోలే, చెప్పులు ఎట్లా పోయినాయి? కళ బా రాత్రిది ఎక్కువైనట్టుంది. నిద్ర